గాజువాకలో మౌనిక హత్య కేసులో నిందితుడు రవీంద్ర వ్యవహారంపై పోలీసులు మరింత లోతుగా విచారణ జరిపిస్తున్నారు. నిందితుడు ఫోన్ కాల్ డేటాతో పాటు ఇతర ఆర్థిక అంశాలు కూడా ఆరా తీస్తున్నారు. ముఖ్యంగా చూసుకుంటే రవీంద్రకు కేవలం మౌనికతో మాత్రమే కాకుండా ఇతర మహిళలతో కూడా కొంత పరిచయాలు ఉన్నట్టు తాజాగా తెలిసినట్టు తెలుస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే అతని స్నేహితుడు సమాచారం ఇవ్వనట్లయితే ఖచ్చితంగా రవీంద్ర మౌనిక శరీర భాగాలను ఇతర ప్రాంతాలకు తరలించడమే కాకుండా సాక్ష్యాలు లేకుండా చేసే పరిస్థితి ఉంటుందని కూడా పోలీసుల విచారణలో తాజాగా వెల్లడైంది. ఎవరైతే స్నేహితుడు గది ఇచ్చాడో ఆ స్నేహితుడిని పూర్తిగా తప్పుదారి పట్టించడమే కాకుండా అతను ఆ గదిలో హత్య చేసిన అంశాన్ని కూడా ఆయన దృష్టికి తీసుకువెళ్ళలేదు. అయితే కేవలం హత్య అనంతరం అతనికి ఫోన్ చేయడంతోనే అతని కుటుంబ సభ్యులు ఇతరులను కూడా సురేంద్ర అలర్ట్ చేశారు. అయితే ఆ తర్వాత నిందితుడు మాత్రం పోలీసుల విచారణలో తాను హత్య మాత్రం కీర్తి ఎన్క్లేవ్లోనే చేసినట్టు చెప్పడం జరిగింది. అయితే ఆ తర్వాత సీసీ ఫుటేజ్కి సంబంధించి సీన్ రీకన్స్ట్రక్షన్లో దానికి సంబంధించిన అంశాలు బయటపడలేదు. ఆ తర్వాత చూసుకుంటే ఒక 2 రోజుల తర్వాత నిందితుడు రవీంద్రకు సంబంధించిన స్నేహితుడు సురేంద్ర తన గదిలోనే అతను హత్య చేసే ఆనవాళ్ళు ఉన్నట్టు చెప్పడంతో తిరిగి పోలీసులు అతన్ని కస్టడీకి తీసుకున్న పరిస్థితి. దీంతో అసలు విషయం బయటపడింది. అయితే ఇప్పుడు రెండోసారి నిందితుడు వ్యవహారం కొంతవరకు స్పష్టం అవడంతో పోలీసులు మరింత లోతుగా విచారించడమే కాకుండా ఎట్టి పరిస్థితుల్లో రవీంద్ర చెప్పే మాటలు నమ్మే పరిస్థితిలో లేని స్థితికి ఇప్పుడు విశాఖ పోలీసులు వచ్చారు. ముఖ్యంగా నిందితుడిలో అత్యంత క్రూరత్వం ఉండడమే కాకుండా పశ్చాత్తాప ధోరణి కూడా లేనట్టు పోలీసులు మనకి తెలియజేస్తున్న పరిస్థితి. మొత్తానికి చూసుకుంటే కేవలం మౌనికతో మాత్రమే కాకుండా మరికొందరు మహిళలతో కూడా అతని పరిచయాలు ఉన్నాయనే కోణంలో కూడా ప్రస్తుతం పోలీసుల దృష్టికి వచ్చింది. అయితే ఆ మహిళలతో ఉన్న సంబంధాలు సత్సంబంధాలా లేక ఇలాంటి వేరే సంబంధాలా అన్న కోణంలో కూడా అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ దశలో పోలీసులు మరొకసారి రవీంద్రను పోలీస్ కస్టడీకి తీసుకునే ఆలోచనలో ఉన్నారు. ఈసారి కొంత లోతుగా విచారించే క్రమంలో కొన్ని అంశాలను కూడా స్పష్టంగా వారు సేకరిస్తున్నారు. ముఖ్యంగా నిందితుడు మౌనికపై ఏదైతే డబ్బుల కోసం అలాగే ఐడి కార్డు కోసం ఈ రకమైన హత్య చేసినట్టు చెప్పడం జరిగింది. అయితే అవి ఎంతవరకు కరెక్ట్ అన్న కోణంలో కూడా విచారణ జరుపుతున్నారు. మొత్తానికి చూసుకుంటే ఒక సినిమా తరహాలో రోజుకో ట్విస్ట్తో మౌనిక హత్య కేసు అలాగే రవీంద్ర అబద్ధాల కోన కూడా కొనసాగుతున్న పరిస్థితి. ఈ దశలో మరిన్ని వివరాలు కూడా మరికొద్ది రోజుల్లో తిరిగి రవీంద్రను పోలీస్ కస్టడీకి తీసుకున్నట్లయితే బయటపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. కెమెరా పర్సన్ తిరుపతితో రామచంద్రరావు, RTV, విశాఖపట్నం.